అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు అనుదంతం అంటే ఏమిటి తెలుసుకుంటాం. ఉత్ అంతమందు లేని తెలుగు పదాన్ని అనుదంతం అంటారు. నా ప్లస్ ఉదంతం అనుదంతం. ఇది నంతత్పుర సమాస కిందికి వస్తుంది. ఉదాహరణకు మగడు, పాపడు. మగ ఈ పదం చివర ఊ అంతంగా లేదు. దానిపై డు ప్రత్యయం చేరినప్పుడు మగుడు కావాలి, కానీ మగడు రూపమే సిద్ధిస్తూ ఉంటుంది. ఇలాంటి డు అంతంగా పదాలకు నిగాగం నిత్యం. ఉదాహరణకు మగని చేత. అనుదంతానికి వ్యతిరేకమే ఉదంతం. అంటే ఉత్ అంతంగా ఉన్న పదాలను అనుదంత పదాలు అంటారు. ఉదాహరణకు బల్యుదుడు, కావలుడు. ధన్యవాదములు.